అండ్ ఈరోజు ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. బిగ్ బాస్ లోకి అయితే 15 మెంబర్స్ అయితే ఆడియన్స్ వస్తారనమాట. ఆడియన్స్ వచ్చి ఇమాన్యుయల్కి అపీల్ చేస్తారనమాట. అంటే ఆడియన్స్తో మాట్లాడే ఛాయిస్ ఉంటారనమాట. వాళ్ళందరూ కలిసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడం వల్ల ఓట్ అపీల్ చేసుకునే ఛాయిస్ అయితే దొరుకుతుంది అనమాట. సో అలా ఇమాన్యుయల్ అయితే ఓట్ అపీల్ చేస్తాడు. ఈరోజు సెకండ్ టాస్క్ వచ్చేసి వీల్ బ్యారో అని ఒక టాస్క్ ఇస్తానమాట. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ విన్ అవుతాడు అనమాట. ఫస్ట్ విన్నర్ ఇమాన్యుయల్ అనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఏంటంటే 5 కుండలు ఇస్తానమాట. ఆ కుండల్ని తోసుకుంటూ వెళ్ళి సైడ్కున్న వాల్స్పై ఒక్కొక్క కుండ పెట్టుకుంటూ ముందుకు రావాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నర్స్. అలా ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ వస్తాడు. సెకండ్ వచ్చేసి డెమోన్ వస్తాడు అనమాట. థర్డ్ వరిని అలా వస్తూ ఉంటారనమాట. సో చాలా అంటే చాలా బాగా ఆడతారు అనమాట. గేమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. డెమోన్ అండ్ ఇంకా ఇమాన్యుయల్కి ఇద్దరికి ఓట్ అపీల్ చేసుకున్న ఛాయిస్ ఉంటుంది అనమాట. ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్నప్పుడు ఆడియన్స్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ చెప్పిన రీజన్స్ చాలా బాగుంటాయి. అందుకని వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఆడియన్స్ అయితే ఇమాన్యుయల్ని ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. డెమోన్కి అయితే రాదనమాట. కానీ సెకండ్ ప్లేస్లో డెమోనే ఉండాలన్నమాట. 150 పాయింట్స్. ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉండు, సెకండ్ ప్లేస్లో డెమోన్ ఉండు 120 పాయింట్స్. మిగతా భరణి అండ్ సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు ముగ్గురు 90 పాయింట్స్ ఉన్నాయి అనమాట. 90 పాయింట్స్తో ఉన్నారు. లాస్ట్ స్కోర్ వచ్చేసి 80 పాయింట్స్తో సంజన గారు లీస్ట్లో ఉంటారనమాట. సో అలా లీస్ట్ స్కోర్ అయితే సంజన గారు అనమాట. సెకండ్ గేమ్ అయితే అందరూ చాలా అంటే చాలా బాగా ఆడతారు. బట్ ఇమాన్యుయల్ అయితే ఇంకా బాగా ఆడతాడు. ఇమాన్యుయల్ అయితే ప్రతి గేమ్ తన బెస్ట్ ఇస్తుండే. అసలు మామూలుగా ఆడట్లేదు ఇమాన్యుయల్ అయితే. అన్ని గేమ్స్లో సంచాలకుగా కళ్యాణే ఉంటాడు అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్కి అయితే ఛాయిస్ ఉండదన్నమాట. సో అలా కళ్యాణ్ అయితే సంచాలకుగా ఉంటాడనమాట. సో ఇంకోటి నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే లీడర్ బోర్డ్ ఇచ్చేసి వీళ్ళలో ఒకరిని తీసేయాలి, నెక్స్ట్ గేమ్లో ఆడకుండా చేయాలని చెప్పి చెప్తారనమాట. ఎవరిని తీసేస్తారని కూడా బిగ్ బాస్ డిసైడ్ అయ్యి చెప్పమని చెప్తారనమాట. అప్పుడు ఓటింగ్ వేసుకుంటారు. ఓటింగ్ వేసుకున్నప్పుడు గేమ్లో ఎక్కువ తీసేయాలనుకున్నది సంజన గారు అండ్ ఇమాన్యుయల్ తీసేద్దాం అనుకుంటారు. ఎందుకంటే సంజన గారేమో లీస్ట్ స్కోర్ ఉన్నారు కాబట్టి ఆమెను తీసేద్దాం అనుకుంటారు. మిగతా మెంబర్స్ ఏంటంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ హై స్కోర్లో ఉండు కాబట్టి ఇమాన్యుయల్ ఒక గేమ్ ఆడకుండా నెక్స్ట్ గేమ్లో మంచిగా ది బెస్ట్ ఇస్తాడు, ఎట్టయినా ముందుకు వచ్చేస్తాడని చెప్పి ఇమాన్యుయల్ తీసేద్దాం అనుకుంటాను. డెమోన్ ఏమంటారంటే ఒకరికొకరికి చెప్పుకుంటారు అనమాట. రీజన్ చెప్పి ఒకరిని తీసేద్దాం అనుకుంటారు. అందులో డెమోన్ ఏం చెప్తా అంటే నేను గట్టి ప్లేయర్తో ఆడాలనుకుంటున్నాను కాబట్టి ఫేర్గా ఆడదాం అనుకుంటున్నాను. సో అందుకే నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాను. భరణి గారు ఏంటంటే భరణి గారు ఏం చెప్తారంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ హై స్కోర్లో ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్ని తీసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ గేమ్లో కూడా తను చాలా బాగా ఆడి ముందుకు నెట్టుకొస్తాడు గేమ్ని అయితే అని చెప్పి అంటారనమాట. సుమన్ శెట్టి వచ్చేసి ఇమాన్యుయల్కే ఓటేస్తాను అనమాట. ఇమాన్యుయల్ని తీసేయాలని చెప్పి. ఎందుకు అంటే సుమన్ శెట్టి ఆల్రెడీ హై స్కోర్ ఉంది. తను ఒక గేమ్లో ఆడకుండా తనకు వచ్చే నష్టం ఏం లేదు. అందుకే ఇమాన్యుయల్ తీసేస్తా అని చెప్తాను అనమాట. నెక్స్ట్ తనుజ కూడా సేమ్ రీజన్ చెప్తాను అనమాట. తనుజ కూడా ఏమంటారంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ హై స్కోర్ ఉంది కాబట్టి ఒక గేమ్ ఆడకుండా నెక్స్ట్ గేమ్లో ఎట్లా ఉంటాడు కాబట్టి మనం ఒక గేమ్ ఆడనేకుంటే ఏం కాదు. ఎందుకంటే మేము కూడా గేమ్స్ ఆడాలి, ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవాలని మాకు కూడా ఉంది. సో హై స్కోర్ కాబట్టి తీసేయాలని అనుకుంటున్నా అని చెప్పి చెప్తాను అనమాట. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి సంజన గారికి ఓటేస్తాడు. ఏంటంటే కళ్యాణ్ ఏమంటాడంటే సంజన గారు లీస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి సంజన గారికి ఓటేస్తా, ఎందుకంటే తను తక్కువ స్కోర్ ఉంది, ఇంకా గేమ్స్లలో కూడా తన ఎఫర్ట్స్ కనిపించట్లేదు అని చెప్పి కళ్యాణ్ ఓటేస్తాడు. అలా ఇమాన్యుయల్కి అండ్ సంజన గారికి ఉంటారు అనమాట. నెక్స్ట్ తనుజ వచ్చేసి ఇమ్ముకే వేస్తుంది అనమాట. సేమ్ రీజన్. తనుజ వచ్చేసి కూడా అదే రీజన్ చెప్తుంది, ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ తీసేసాని. అప్పుడు ఇమాన్యుయల్ అయితే చాలా అంటే చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే మంచిగా ఆడుతున్నా అని చెప్పి నేను బయటకు పంపించాలని చూస్తున్నారా, నేను మంచిగా ఆడుతున్నా అని చెప్పి నన్ను గేమ్లోకి నుంచి తీసేస్తే నేను ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు హగ్ ఇచ్చి ఏడ్చి పంపిస్తారా అంటే హగ్ ఇచ్చి సెకండ్ ఇచ్చి పంపిస్తే అయిపోతుందా మీది. ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటుంది. నేను చాలా మంచిగా ఆడుతున్నాను గేము, మీరు నన్ను పంపించడం అనేది చాలా తప్పు. అసలు నేను ఆడుతున్నా అంటే నేను ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి నేను గేమ్లో ఉన్నా, నాకు హై స్కోర్ వచ్చిందని చెప్పి తనకి తాను డిఫెండ్ చేసుకుంటాను అనమాట. చాలా బాగా మాట్లాడతాడు ఇమాన్యుయల్ అయితే. సో మొత్తానికైతే ఇమాన్యుయల్ డిఫెండ్ చేసుకొని ఓట్ అపీల్ అయితే చేసుకుంటాడు అనమాట. హైయెస్ట్ స్కోరు ఇమాన్యుయల్కే 150 ఉంటుంది. సో మొత్తానికైతే ఇదనమాట. ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఓటింగ్లో కరెక్ట్ రీజన్ చెప్పింది ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.